నమస్తే. వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది. మొన్ననే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢచర్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించి దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన 3 రోజుల్లోనే 11 మంది పాక్ గూఢచారులను అరెస్ట్ చేశారు. వీరిలో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డ్, యాప్ డెవలపర్, విద్యార్థులు, సామాన్యులు ఉన్నారు. భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో పంజాబ్కు చెందిన 32 ఏళ్ల వితంతువు గుజాలా, యమీన్ మహ్మద్లు ఆర్థిక కార్యకలాపాలు, వీసా సంబంధిత అంశాల్లో పాక్ హైకమిషన్ మాజీ ఉద్యోగి డానిష్తో కలిసి పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలానే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని అందజేశారు అనే ఆరోపణలతో పంజాబ్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన షెహజార్ పాకిస్తాన్కు అనేకసార్లు వెళ్లాడని, ఐఎస్ఐ ఏజెంట్లతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.